మీకెందుకు అంత ఇంట్రెస్ట్? వాళ్ళ కుటుంబ విషయంలో, వాళ్ళ ఇంటర్నల్ విషయంలో మీకేమైనా ఆస్తుల్లో సంబంధం ఉందా? మీకేమైనా ఆస్తుల్లో వాటా ఉందా? మనోజ్కి వాటా వస్తే అందుట్లో మాకు కొంత కమిషన్ వస్తుందని ఏమైనా ఉందా? మీకు ఎందుకు? ఏమీ లేదు కదా. ఎందుకు మీకు అంత ఆరాటం? వాడు ఏదో పడేది సస్తారు ఆ కుటుంబంలో, వాడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తండ్రి కొడుకులు అన్నదమ్ములు. మాకెందుకు అన్నప్పుడు మాకు సపరేట్ గా ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? ప్రెస్ మీట్ల ముందు మాకెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇంత రచ్చ చేయబట్టి మీ తర్వాత అక్కడికే పోవాలా? ఎందుకు వచ్చాడు ప్రెస్ మీట్? పొద్దునే 8 గంటల నుంచి నేను హాస్పిటల్కి వెళ్తే ఆయన సూపరింటెండెంట్ కూడా ఏమిటి సార్, అయ్యో అసలు పేషెంట్స్ వస్తానే ఉన్నారు మీడియా, ఏంటి సార్, అందుకనే విష్ణు రమ్మన్నా వచ్చి మీరు ఒకసారి అడ్రస్ చేయండి, లేకపోతే మేము ఇక్కడ భరించలేదు, కెమెరాలు వేసేసుకుని వచ్చేస్తున్నారు అక్కడ పేషెంట్స్ వాళ్ళకి. అందుకని సపరేట్ గా ఒక ఫ్లోర్ లో పై లాబీ దగ్గర ఎక్కడ కాకుండా ఒక ఫ్లోర్ లో కింద B1 లో బేస్మెంట్ లో ఒక రూమ్ ఇచ్చి ఇక్కడ పెట్టండి సార్, మీరు ప్రెస్ అందరినీ ఇక్కడ పిలిచి అడ్రస్ చేయండి, లేదా చచ్చిపోతున్నాం మేము. ప్రతి ఒళ్ళు ప్రెస్ అంటున్నారు, ఎవడు ప్రెస్ ఎవడు కాదో కూడా మాకు తెలియదు. కంగారు పడితే నేను వెళ్తేనే అప్పుడు చెప్తే సూపరింటెండెంట్ పిలిచి చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు మన మోహన్ బాబు గారిని పరామర్శించారు కదా, అది డ్రామానా లేకుంటే నిజంగా ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినారు? అది చూసారు ఈ మాట. హాస్పిటల్ ఏమన్నా స్కానింగ్ టెస్టులు అన్ని టెస్టులు తీస్తారా? డ్రామా అయితే డాక్టర్లతో ఎరిపప్పలు అక్కడ. అంటే ఇక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఇట్లా హాస్పిటల్ అని చెప్పి డ్రామా ఆడుతున్నారు. అంత హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్, మీరు మాటలు ఎట్లా ఉన్నాయంటే అంత పెద్ద హాస్పిటల్ ఎరిపప్పులు వాళ్ళు ఫూల్సా? వాళ్ళు ఒక పేషెంట్ వచ్చి డ్రామాగా నాకు స్కానింగ్ చేయండి అవి చేయండి అంటే వాళ్ళకి తెలీదా? మనిషి ఎందువల్ల శ్వాస పట్టేస్తుంది, ఎందుకు చెమటలు పడుతుంది తెలియదు వాళ్ళకి. చెమటలు పట్టినాయి అవి పట్టినాయి, అందుకని స్కానింగ్లు తీశారు. నేను వెళ్ళినప్పుడే స్కానింగ్ తీసుకెళ్తున్నారు, MRI తీశారు. ఎందుకు తీస్తారు? ఆయన వయసు ఏంటి? మీరు అడిగే ప్రశ్నలు ఎందుకే కాలుతుంది, ఎక్కడి నుంచో కాలుతుంది. ఆయన వయసు 80 ఏళ్ళు, నీరముడు 80 ఏళ్లలో ఇలాంటి టెన్షన్ వస్తే బీపీలు షుగర్లు ఎగిసి కొట్టకేమవుతాయి? ఆయన డ్రామా చేస్తున్నారని అడుగుతారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మరి అతని ఆరోగ్య పరిస్థితి? అన్ని టెస్టులు తీశారు, ఇప్పుడు సాయంకాలం తెలుస్తుంది. సాయంకాలం మొత్తం టెస్టులు తీశారు. బీపీ షూటప్ అయింది. నేను ఉన్నప్పుడు మాత్రం బీపీ బాగా షూటప్ అయిందండి, షుగర్ లెవెల్స్ బాగా పెరిగి కొంచెం కంట్రోల్ అవ్వాలి. అవన్నీ డ్రిప్స్ ఇస్తారు కదా, ఇచ్చి కంట్రోల్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ప్రెస్ మీట్ కూడా ఆయన అప్పటికే ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు, వస్తున్నారు సూపరింటెండెంట్ అంటే నేను మాట్లాడినంటే వద్దన్నాడు. మీరు మళ్ళీ ఎమోషన్ అవుతుంది, వద్దండి, ఇప్పుడే కొంచెం అలా ఉంది, మన కావాలంటే పిల్లల్ని పిలిచి మాట్లాడమనండి అంటే నేను వెళ్ళి కొంచెం ముందు మాట్లాడి తను రమ్మని చెప్పారు. ఈ లోపల నన్ను వెళ్ళి నువ్వు మాట్లాడారంటే నేను వెళ్ళి ప్రెస్ మాట్లాడి ఆ తర్వాత విష్ణు వచ్చాడు, విష్ణు మాట్లాడాడు. అది ఆ పరిస్థితి. దాని డ్రామానా అంటే అనుకునే వాళ్ళు కర్మ ఏమనాలి? సరే సార్, ఇప్పుడు కుటుంబంలో ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా గానీ మరి మంచులక్ష్మి గారేమో ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం, కూతురుతో దిగినటువంటి ఆడుకున్నటువంటి ఫోటోలు వీడియోలు చేసి పీస్ అని చెప్పేసి ఒకటి పెడుతున్నారు అనమాట. దానికి ఏమంటారు? అది పెడుతుంది ఆ పిల్ల, అంతే. ఆ పిల్ల ఎక్సెంట్రిక్ పిల్ల, ఆ పిల్ల పెడుతుంది. ఆ పిల్లని గురించి తెలీదా? అందరికీ తెలుసు ఆ పిల్ల గురించి. ఆ పిల్ల హడావిడి పిల్ల, ఏదైనా చేస్తుంది. ఎనీథింగ్ షీ కెన్ డూ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. ఆ అమ్మాయికి ఏడుపు దుఃఖము అన్ని ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, అందరికి తెలుసు. పెడుతుంది, దానికి ఏం చేస్తాం? అంటే వింత మనిషి అంటారా? అమ్మ ఒక టైప్ ఆఫ్ మ్యాటర్, దేనికి బాధ ఎక్కించుకుంటుందో, దేనికి కోపం ఎక్కించుకుంటుందో అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. దానికి ఏం చేయలేదు. అందరికీ తెలియదు, ఓపెన్ క్యారెక్టర్. అమ్మాయి సీక్రెట్ కాదు, ఎప్పుడు అంతే పటా అని ఉంటుంది. కనుక అమ్మాయి చేస్తుంది, దానికి ఏం చేస్తుంది? దానికి కూడా ఎందుకమ్మా నువ్వు నీ కూతురుతో ఆడుకున్న ఫోటో పెట్టావు అని బాధపడమంటారు. ఏంటది? అదే అనండి మీరు. కొన్ని వేలు కుటుంబాలు వాళ్ళ ఆస్తుల విషయాలు, డబ్బులు సంపాదించిన చోట, సంపద పెరిగిన చోట, ఒక బిడ్డడు కాకుండా 2-3 సంతానం ఉంటే ప్రతి చోట ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అది అలా తొలుగుతాయి. కొన్ని చోట్ల రాడికల్గా వెళ్తాయి, కొన్ని చోట్ల సామరస్యంగా కుటుంబ పెద్దలు కూర్చొని చేస్తారు, కొన్ని చోట్ల వాళ్ళే బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయిందని రియలైజ్ అయ్యి ఉంటాయి. అవి అలా జరుగుతాయి. దాన్ని కేవలం ఆ మనోజ్ యొక్క పర్సనల్ స్టాఫ్ పోలీసులకి 100కి ఫోన్ చేయటం వల్ల ఈ దరిద్రం అంతా జరిగింది. లేకపోతే ఇంత దరిద్రం లేదు. ఏదో అక్కడ అయ్యేది, జరిగే తర్వాత కూర్చొని మాట్లాడేవారు, సరిపోయేది. నిర్మల ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎందుకు సపోర్ట్ చేయట్లా మనోజ్కి? మా అమ్మ కన్న తల్లి కదా, ఆవిడకి తెలుసు. వీడు తాగేసి రోజు గొడవ పెడతా అంటే ఏం సమర్థిస్తారు? మామూలుగా నాన్న నాకు కావాలని అడగచ్చు. ఆయన వాళ్ళ నాన్న సంపాదించింది అవ్వచ్చు, అంటే స్వార్థితం అవ్వచ్చు, అయినా కొడుకుగా అడగచ్చు కదా. తప్పే లేదు. కానీ అడిగే విధానం నాన్న నేను మీరు ఇచ్చిన దాంట్లో నాకు ఏదో చేశాను, ఆ సినిమాలు తీశాను, పోయినాయి, నాకు ఇంకా ఉన్న ప్రాపర్టీ కదిలిస్తూ. ముఖ్యంగా సార్ ఇప్పుడు మన మనోజ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఆస్తుల కోసం రాలేదు, అంతస్తుల కోసం రాలేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీలో జరిగేటటువంటి
ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రశ్నించడానికి వచ్చానని చెప్పి వాడికి ఏం తెలుసు అని యూనివర్సిటీలో ఉన్న గాలికి ఎదురుకుండా హాస్టల్ రూమ్స్ లో పెట్టేసుకుని కూర్చొని పార్టీలు చేస్తా ఉంటే వీడికి ఏం తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు అని వీడికి అడ్మినిస్ట్రేషన్ లో వీడు ఉన్నాడా అడ్మినిస్ట్రేషన్ లో వీడు ఉన్నాడు మోహన్ బాబు ఉన్నాడు విష్ణు ఉన్నాడు ఇంకా ఎక్స్పర్ట్ స్టాఫ్ సీనియర్ స్టాఫ్ అని పెట్టుకున్నాడు కనుక అవి ఉన్నవాడు ఏదో మాట్లాడుతాడు ఇప్పుడు తప్పు కవరింగ్ మాటలు ఇవన్నీ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తాడు ఏంటి సెల్ఫ్ రెస్పెక్ట్ మామ వెళ్ళి కోడలతో మాట్లాడితే నేను లేనప్పుడు నా పెళ్ళంతో మాట్లాడటం నా తలదింపు అయింది ఏం పిచ్చిబాగులు మామ కోడలతో మాట్లాడటం నీకు తలదింపులా ఏదో మాటలు ఏం వదిలేసి సరే ఇప్పుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగినటువంటి వివాదం కాదు సార్ ఒక మాటలో మీరు చెప్పండి అసలు ఎంతసేపు రుద్దుతారు దాన్ని అయిపోయింది ఫర్గెట్ అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయిపోయింది అది సెటిల్ అయ్యేది అవుద్ది అది నీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నువ్వు ఆర్చలేవు తెచ్చలేవు నేను ఆర్చలేవు తెచ్చలేదు వాళ్ళు కూర్చొని చేసుకోవాలి దాన్ని ఏం పీకుతారు వాళ్ళిద్దరు ఎవరేమవుతారు ఎవరు కొట్టుకుంటారా తిట్టుకుంటారా ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీకు చెప్పాల్సిన అవసరం కూడా మీకు మీరు తెలుసుకోవాల్సిన నెసరీ లేదు ప్లీజ్ క్లోజ్ ఇట్